మందు పెట్టాడా అని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి ఆ తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్లో వెయ్యటం కరెక్టే. ఎందుకంటే డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, ఏమన్నా ఇతరత్ర అలవాట్లు ఉన్నాయా, అవన్నీ మానటానికి కాస్త విసులుబాటుగా ఉంటుంది, మానేయటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అసలు చాలా ఆ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇకపోతే నేను మొన్న అరెస్ట్ అయిన రోజే అనుకుంటా పొద్దున విష్ణు గారితో మాట్లాడా. నేను వర్షిణిని చూసావా, ఫస్ట్ వర్షిణి పాదాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ అడిగాను. అడిగిన తర్వాత వాడు చెప్పింది ఏంటంటే, విష్ణు గారు చెప్పింది ఏంటంటే, నాకు పాదాలు నల్లగా అయిపోయినాయి, సన్నబడిపోయింది, ఆ మందు ప్రభావం అలాగే ఉంటుంది. ఇక మరి అది ఆ రిహాబిలిటేషన్ సెంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ప్లేస్ చెప్పాను, ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని కూడా చెప్పాను. సరే ఆ ప్రాసెస్ అవుతుందా లేదా, అది జరుగుతుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. కానీ పాపం వీళ్ళ మూలకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ వయసులో కూడా ఇంత బాధపడుతున్నారు అంటే, ఏదో అంటారు చస్తే నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అని. కానీ భూమి మీద ఉండంగానే పాపం ఆ తల్లిదండ్రులు నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి బాధ ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా రాకూడదు. ఇకపోతే కమింగ్ టు వాడి పేరేంటి, శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, నాకు లాయర్ను పెట్టుకునే స్తోమత లేదు అని మాట్లాడిన వాడు బటాచోరి మీద వల్లే 365 days కార్లో ఎట్లా తిరగగలిగాడు? కోర్టుని కూడా మోసం చేస్తున్నాడా? ఒక విధంగా అదే అనిపిస్తుంది. ఫస్ట్ జైలు వీళ్ళ దీని గురించి ప్రకారం ఆలోచిస్తే, స్టేషన్ రూల్స్ ప్రకారం ఆలోచిస్తే వీడికి వస్త్రధారణ తీసేయాలి, జైలు వస్త్రాలు కట్టాలి, ఆ మెళ్ళో రుద్రాక్షలు అవేవి ఉండకూడదు, అంత హెయిర్ ఉండకూడదు, అసలు అది హెయిర్ కాదు, విగ్గు తీసి చేతికి ఇవ్వాలి. ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే బెయిల్ వస్తుంది. అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? బెయిల్ ఇస్తే వీడు ఫలానా చోట ఉంటాడు అన్నటువంటి గ్యారంటీ లేదు, ఒక ప్లేసు లేదు. అప్పుడు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళకూడదు అని ఇవ్వాలి. అయినా వాడికి అసలు బెయిల్ రాకూడదు. ఇంకా నయ్యం ఆ జైల్లో కూర్చొని క్షుద్రపూజలు చేస్తా, చేతబడులు చేస్తా అంటాడేమో. అక్కడున్న ఖైదీలకి సెంట్రల్కి తన్ని తరివేస్తారు. గురుగారు నిన్న అంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదు అనేది ఇక్కడ క్లియర్ గా వినిపిస్తున్న మాటలు అనమాట. సో మాట్లాడకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే తను పోలీసులు ఇటు మీడియాతో కూడా చెప్పడం జరిగింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి. సో ఇది సైలెంట్ గా ఉన్నదాని వెనక కూడా ఇవాళ చాలా మంది ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే ఏమైనా చేయబోతున్నాడా, బయట నుంచి ఏమైనా చేస్తాడా, మళ్ళీ అమ్మాయిని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ లేకపోతే తినకున్న సర్కిల్లో ఉన్న వాళ్ళతో కానీ ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా, అందుకే ఇంకా సైలెంట్ గా ఉన్నాడా అన్న దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏమంటారు దీనికి? నిజంగా ఇలాంటివి చేస్తాడంటారా? ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. వాడు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని తీసుకొచ్చినప్పుడు వాడిలో ఏమన్నా బాధ అనేటువంటిది వ్యక్తమైందా? అవలా వాడిలో నేను జైలుకి వెళ్తున్నాను అనేటువంటి షై ఏమన్నా ఫీలింగ్ ఇచ్చాడా? ఇవ్వలా. ఎలా ఉందంటే మీడియాలో కనపడితే చాలన్నట్టు ఆడు మాట్లాడే మాటలు కూడా తప్పుడు తడబడుతూ మాట్లాడాడు. చట్టం తన పని చేసుకుపోతుంది అని. అలాగే నిజంగానే తన పని తాను చేసుకుపోతుంది. వీడు బూతులు తిట్టిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, పిచ్చి కొట్టుడు కొడతారు. పైగా నిన్నొచ్చిన కొత్త రిపోర్టు వీడికి 2 సార్లు ఇంకా దీనికి ఆపరేషన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఫస్ట్లోనే చెప్పానమ్మా నేను, వాడి దగ్గర ఉన్నటువంటి పుర్రెలే, ఆ కపాలాలే వాడిని మింగుతాయి అని చెప్పా. ఇక్కడ అసలు ఆ కపాలాలకి కూడా DNA టెస్ట్ చేయాలి. అది ఎవరివవి? వీడే చంపి పాతేసి తీసుకెళ్ళాడా? వీడికి అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సింది. వీడు సైలెంట్గా ఉన్నాడు, వీడు ఏదన్నా చేస్తాడా? సైలెంట్గా లేకుండా అరిస్తే తోలు తీస్తారు అక్కడ.
వాడికి కాస్త కాస్త భయం అంటే ఏంటో తెలిసిందేమో అని అనిపిస్తోంది. అంతకు మించి ఏమీ లేదు. వీడు బయట నుంచి ఏమీ చేయలేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షిణిని తీసుకెళ్ళి వాడి పక్కన కూర్చోబెట్టరు. ఇది ఏమన్నా హనీమూన్ అనుకుంటున్నాడా? పిచ్చగదవా? లేదు పార్క్ అనుకుంటున్నాడా? మాట్లాడితే నా భార్య అంటాడు వీడు. అదేమో ఈయన ఈమె బావ, ఆమెకేవో క్లారిటీ లేదు. ఆవిడ మెంటల్లో కొట్టుకుంటోంది. ఆవిడ పరిస్థితి నిజంగా చెప్పాలి అని అంటే తల్లిదండ్రులకి కనీసం ఒక్క 41 రోజుల పాటు దూరంగానే ఉంచాలి ఆ పిల్లని. లేకపోతే ఆ పిల్ల బాగుపడదు. చదువుకునే పిల్ల, వృద్ధిలోకి రావాల్సిన పిల్ల. వీడు వీడు చస్తాడా బతుకుతాడా మనకు అనవసరం. కుక్కని కొట్టినట్టు కొట్టాలి వీడిని. వీడు బయటకు వచ్చేటప్పుడు కూడా శ్రీనివాస్ అనే నామంతోనే రావాలి. ఆ హెయిరు గీరు మొత్తం పీకి పడేయాలి. రుద్రాక్షలు తీసేయాలి. వాడి డ్రెస్ ఎలాగూ చేంజ్ అవుతుంది. ఆ విగ్గే కదా పెట్టుకుంది. అది బయటకు వచ్చాడు ఒకవేళ అనంటే శ్రీనివాస్ అనే పేరుతోనే రావాలి. పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి వేస్తే వీడిని చంపి జనాలు పాతరేస్తారు. అది అర్థం చేసుకో. అయితే బాలకృష్ణ గారు, ఇంకొక విషయం, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా ఆ పిల్ల కాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అమ్మాయి బక్కచిక్కిపోతోంది, ఇంతకు ముందు ఉన్నట్టు లేదు అని చెప్పి మీరు కొన్ని సందేహాలు కూడా బయట పెట్టడం జరిగింది కదా. అయితే నిజంగానే ఆ అమ్మాయికి వశీకరణ జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే కొంతమంది దీన్ని కొట్టి పారేస్తూ ఉన్నారు. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఎలా బయటపడాలి అనుకున్న టైంలో వీడు ఒక ఆసరాగా కనిపించాడు కాబట్టి వాడితో వెళ్ళిపోయింది తప్ప నిజమైన వశీకరణ కానీ లేకపోతే లోబర్చుకోవడం కానీ అలాంటిది ఏది కూడా జరగలేదని చెప్పి మరి కొంతమంది వాదించడం మనం చూసాము. మరి మీరు ఆ అమ్మాయిని క్లియర్ గా వీడియోలో విష్ణు మీకు చూపించారు కాబట్టి చూపించినప్పుడు మీకు నిజంగానే అలా అనిపించిందా? అంటే ఆ అమ్మాయికి వశీకరణ జరిగిందంటే ఎటువంటి మంత్రమైన ఆ అమ్మాయి పైన ప్రయోగించారు అన్న దానిపైన క్లియరెన్స్ ఏమైనా వచ్చిందా మీకు? వశీకరణ వాడికి వచ్చు అంటే నేను నమ్మను. మరుగు మందు పెట్టి ఉంటాడు, అందులో 1000% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ మరుగు మందు అనేది మరుగు చెట్టు అనే దీని నుంటే వస్తుంది. అది తంత్రమూలికా శాస్త్రంలో రాసి ఉంది. ఈ మరుగు మందు పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనం ఒక 2-3 భోజనం ఒకేసారి తిన్నా కానీ అది శరీరానికి పట్టదు. మనిషి లావెక్కడు. రోజు రోజుకి బరువు తగ్గుతూ ఉంటాడు. కాళ్ళు నల్లబడుతూ ఉంటాయి. తర్వాత కాళ్ళు సన్నబడతాయి. ఇలా ఒక్కొక్కటి ఆ తర్వాత ఒక్కొక్క దాని మీద అవయవాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటంటే వాడు పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఎవరు చెప్పినా విందు, తల్లిదండ్రులు చెప్పినా విందు, రిహాబిటేషన్ వాళ్ళు చెప్పినా విందు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా విందు, 100 మంది సైక్రియాట్రిస్టులు కూర్చుని ఈ కౌన్సిలింగ్ ఇచ్చినా విందు. ఎవరైతే వాడికి పెట్టారో వాళ్ళు కుటుంబం మీదే ఆ అమ్మాయి వ్యామోహం ఉంటూ ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే నేను మా ఇంటికి వెళ్ళను, మా అత్తగారింటికి వెళ్తాను అని కూడా అంటుంది. నేను ఈ విషయం నిన్న